పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఉన్న చాలా మంది నేతలు పార్టీ ఫిరాయించేందుకు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొందరు నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తుండగా మరికొందరు నేతలు నేరుగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. రాజకీయాల్లో జంపింగ్లు సర్వసాధారణం. అందులోనూ అధికార పార్టీ అందరినీ ఆయస్కంతంలా లాగిస్తుంటుంది. ఎప్పుడెప్పుడు ఆ పార్టీలోకి జంప్ అవుదామా అని నేతలు తహతహలాడుతూ ఉంటారు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బిగ్ షాక్ తగిలింది. పార్లమెంట్ ఎన్నికల ముందు పక్కా పార్టీ నేతలను అక్కున నేర్చుకుంటుంది హస్తం పార్టీ. ఈ బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. కారు దిగి హస్తం గూటికి చేరారు. తాజాగా ఏకంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు బోర్లకుంట వెంకటేష్ నేత కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్లోకి రాష్ట్ర వ్యాప్తంగా వలసలు కొనసాగుతున్నాయి. అలా వలస వచ్చే వాళ్లలో సొంత పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలు కొందరైతే అధికార పార్టీ మీద మోజుతో వచ్చే వాళ్ళు మరికొందరు. కారణం ఏదైనా వచ్చే నేతలను కలుపుకొని ముందుకు పోయే ఆలోచనలో ఉంది హస్తం పార్టీ. ఈ క్రమంలోనే పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఢిల్లీలో పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇంటికి వెళ్లారు ఎంపీ వెంకటేష్. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెంకటేష్ ను పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ కండువా కప్పి స్వాగతం పలికారు. ఎంపీతో పాటు మరికొందరు బీఆర్ఎస్ కీలక నేతలు కాంగ్రెస్ లో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో చతికిల పడిన గులాబీ పార్టీ కనీసం పార్లమెంటు ఎన్నికల్లోనైనా సత్తా చాటాలని భావిస్తున్న తరుణంలో ఓ సిట్టింగ్ ఎంపీ పార్టీని వీడటం ఎదురు దెబ్బే అని చెప్పొచ్చు. ఇక బోర్లకుంట వెంకటేష్ నేత 2018లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. ఆ ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ చేతిలో ఓటమి పాలయ్యాడు. అనంతరం 2019లో పార్లమెంటు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరారు. 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎంపీగా గెలిచాడు. తాజాగా బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి సొంత గూటికి చేరుకున్నారు. ఇక సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. అయితే లోక్సభ ఎన్నికల వేళ సిట్టింగ్ ఎంపీ పార్టీ మారడం బీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. త్వరలో లోక్సభ ఎన్నికలకు దేశమంతా సిద్ధమవుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రంలోనూ దూకుడుగా వెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తే కేసీఆర్ కు బీఆర్ఎస్ ఎంపీలు ఊహించని షాక్ ఇస్తున్నారు. వెంకటేష్ నేత బాటలోనే స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కూడా ఉన్నారు. ఇప్పటికే ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు పావులు కదుపుతున్నారు. వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తే హస్తం పార్టీలోకి వచ్చేందుకు రాజయ్య రెడీగా ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు పార్టీ పెద్దలతో సంప్రదింపులు జరుగుతుండగా ఈ నెల 10లోగా ఆయన కూడా హస్తం గూటికి చేరుకుంటారనే టాకు పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తుంది.